హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి మళ్ళీ మనకి రిజిస్ట్రేషన్ డేట్ ఎక్స్టెండ్ చేశారనమాట. సో ఈ వీడియోలో మనం బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకు కొత్తగా ఎక్స్టెండ్ చేసిన డేట్స్ ఏంటి, సో వాటితో పాటు మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, సో వాటితో పాటు మరీ ముఖ్యంగా మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేశారు. సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ప్రతి అప్డేట్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ప్రీవియస్గా 20 సెప్టెంబర్తో మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారనమాట. కానీ చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల 25 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు మళ్ళీ మనకు కొత్తగా డేట్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఇంకా రిజిస్టర్ అవ్వలేదో మీరు ఇప్పుడు రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అయిన తర్వాత వెరిఫికేషన్ మొత్తం కూడా మనకి ఆన్లైన్లో జరుగుతుంది. సో ఆన్లైన్లో ఆటోమేటిక్గా మొత్తం వాళ్ళు వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ సెండ్ చేస్తారు. వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తారనమాట. అంటే మనకి ఎలా అంటే నెక్స్ట్ మంత్లో మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి ఆ తర్వాత మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేస్తారు. అలానే చాలామంది ర్యాంక్స్ ఎప్పుడు ఎక్స్టెండ్ చేస్తారు, అసలు చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ర్యాంక్స్ ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారు. ఎలా అంటే మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నా కూడా మనకి లాస్ట్ ఇయర్ కూడా ముందుగా రిజిస్ట్రేషన్ డేట్స్ ఎక్స్టెండ్ చేశారనమాట. సో ఎక్స్టెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్యూ డేస్కి మనకి ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఈ ఇయర్ కూడా మీరు కొన్ని డేస్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ర్యాంక్స్ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే మనకి అక్టోబర్ ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్లో ఎక్స్టెండ్ చేయొచ్చు. సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే మీకు వెంటనే మన ఛానల్ పోస్ట్ చేస్తాను. కాబట్టి రెగ్యులర్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ డేట్స్ ఎక్స్టెండ్ సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.